వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గజాననం భూత గణాధిసేవితం కపిద్ధ జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి బుద్ధి, జ్ఞానాలు, కార్యసిద్ధి, గొప్ప విజయం, సిరి సంపదలు సొంతమవుతాయని భక్తుల నమ్మకం. మరి ఆ గణేశుడి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఉన్నారని ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. హెడ్లైన్స్. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకలుగా పండుగలు. బాపట్ల జిల్లా ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ తుషార్ డూడి దంపతులు. మానవాళిని మరచి సయ్యాటకు దిగిన సర్పాలు. కారంచేడు మండలం స్వర్ణలో ఘటన. పాముల సయ్యాటను చూసి నివ్వెరపోయిన ప్రజలు. విపత్తు సమయంలో రెవెన్యూ ఉద్యోగులు గొప్పగా సేవ చేశారు. విజయవాడలో వరద బాధితులకు 5 ట్రక్కుల్లో దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ, వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీసులందరూ కలిసి స్థానిక ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీసులందరూ కలిసి స్థానిక ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా జిల్లాలోని ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ఈ విధంగా పండుగలను ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం ద్వారా పోలీస్ సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యత పెంపొందుతుందన్నారు. అలాగే ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పండుగలను ఉత్సాహభరితంగా జరుపుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. వినాయక చవితి వంటి పండుగలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలుగా ఉంటాయన్నారు. ఆపదలు తొలగించి సకల శుభాలు ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కలుగజేయాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, ఏఆర్ డిఎస్పీ ఎస్ చంద్రమోహన్, ఆర్ఐలు మౌలిద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 2 పాములు బుసలు కొడుతూ సయ్యాటకు దిగడంతో ఇటు హాస్పిటల్కు వచ్చిన రోగులు, అటు సిబ్బంది భయాందోళనకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో చోటు చేసుకుంది. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో 2 పాములు ప్రపంచాన్ని మరచి పెనవేసుకుని సయ్యాటకు దిగాయి. 1 కాదు 2 కాదు సుమారు 15 నిమిషాల పాటు 2 పాములు ఎగసి పడుతూ బుసలు కొట్టాయి. ఇక దృశ్యాన్ని చూసిన హాస్పిటల్ కు వచ్చిన రోగులతో పాటు సిబ్బంది హడలిపోతున్నారు. ఇక స్థానికంగా ఉన్న కొందరు యువకులు ఈ దృశ్యాలు తమ మొబైల్లో రికార్డ్ చేశారు. ఇటీవలి కాలంలో వర్షాలు పడడం, దీనికి తోడుగా హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయి ఉండడంతో పాములు హాస్పిటల్ ప్రాంగణంలో తరచూ సంచరిస్తూ కనిపిస్తున్నాయంటున్నారు. బాపట్ల జిల్లా రెవెన్యూ ఉద్యోగులు తమ సహృదయాన్ని చాటుకున్నారు. భారీ వరదలతో ఇబ్బందులు పడుతున్న విజయవాడలోని వరద బాధితులకు 5 ట్రక్కుల్లో దుప్పట్లు, వివిధ రకాల పచ్చళ్లు, నిత్యావసర సరుకులు, మినరల్ వాటర్ బాటిల్స్ ను విజయవాడకు తరలించారు. కాగా వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. విపత్తు సమయంలో రెవెన్యూ ఉద్యోగులు చాలా గొప్పగా సేవలు అందించారని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ఇప్పటికే వరద బాధితులకు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీ వరదలతో ఇబ్బందులు పడుతున్న విజయవాడలోని వరద బాధితులకు 5 ట్రక్కుల్లో దుప్పట్లు, వివిధ రకాల పచ్చళ్లు, నిత్యావసర సరుకులు, మినరల్ వాటర్ బాటిల్స్ ను విజయవాడకు తరలించారు. కాగా వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు టెలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నో సూచనలు చేశారని, ఆయన మార్గదర్శకాలు స్ఫూర్తితో జిల్లాలో ఎలాంటి మరణాలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే అది ఒక భయంకరమైన విపత్తుగా భావించేవారని, అలాంటిది ఈసారి ఊహ కూడా అందని విధంగా 11.30 లక్షల క్యూసెక్ల పైగా వరద నీరు లంక గ్రామాలకు రావడం జరిగిందన్నారు. ఇంతటి విపత్తును ప్రణాళికాబద్ధంగా ముందస్తు జాగ్రత్తతో ఎదుర్కోగలిగామన్నారు. అధికారులు కూడా ఆదేశాలు పాటించి సహకరించాలన్నారు. 2 పశువులు మినహా
జీవాల మరణాలు జరగలేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్లు రాత్రి పగలు తేడా లేకుండా భారీ వర్షం, వరదకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారన్నారు. అన్ని వ్యవస్థలకు సూచనలు చేశారన్నారు. సమగ్ర ప్రణాళికతో జిల్లా యంత్రాంగం వ్యవస్థలన్నీ అవిశ్రాంతంగా పనిచేయడంతో నష్టాలు అరికట్టగలిగామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నుంచి అటెండర్ వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగులు చాలా బాగా పనిచేశారన్నారు. తహసీల్దార్ల సేవలు అభినందనీయమన్నారు. పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ సహాయక చర్యలు చేపట్టామన్నారు. వరద బాధితులకు బ్లాంకెట్స్, వస్త్రాలు పంపుతున్నట్టు చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఫోన్ ద్వారా తెలిపారని వివరించారు. వరదకు నష్టం వాటిల్లకుండా రంక గ్రామాల్లోని 24 ఆవాస ప్రాంతాల ప్రజలకు దాతలిచ్చిన సహాయాన్ని సమానంగా అందించడానికి డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమార్ ని పర్యవేక్షణాధికారిగా నియమించామన్నారు. బృహత్తరమైన ప్రణాళిక, అన్ని వ్యవస్థలు, అధికారులను సమన్వయం చేసుకుంటూ గొప్పగా పనిచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, కార్యదర్శి ఓంకార్, మహిళా రెవెన్యూ ఉద్యోగుల సంఘం చైర్మన్ పి రజని, ప్రధాన కార్యదర్శి షేక్ హజ్రా బేగం తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడూ చూడనివి, మనకి గుర్తున్నంత వరకు కూడా ఎప్పుడు 11,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది కృష్ణానదిలో ఎప్పుడూ చూడలేదు. మరి అదేవిధంగా నేను ఒక గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన, నాకు 75 ఏళ్ళ వయసు అండి, ఇదే ఊర్లో నేను పుట్టి పెరిగాను, నా 75 ఏళ్ల వయసులో ఇన్ని నీళ్ళని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ప్రజలు కూడా ఏమంటున్నారంటే, గతంలో లాగానే మాకు అంత ప్రమాదం లేదనుకొని మీరు పిలిస్తే మేము బయటికి కూడా రాలేదు, కానీ ఇప్పుడు మాకు మొన్న మాత్రం మేము భయపడిపోయాము, ఈసారి మేము బయటకు వెళ్ళిపోతాము, ఇలాంటి ముందస్తు హెచ్చరికలు ఉంటే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి అలాంటి విపత్తుని రెవెన్యూ శాఖ చాలా గొప్పగా పనిచేసి డిఆర్ఓ దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ దాకా అన్ని స్థాయిలలో అక్కడ తహసీల్దార్లు అందరూ కూడా బ్రహ్మాండంగా గొప్పగా పనిచేశారు. గొప్పగా రాత్రి పగలు పనిచేయడమే కాకుండా వాళ్ళ ఒకరోజు శాలరీని కూడా త్యాగం చేసి ప్రజల కోసం వాళ్ళు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ ఇంకా ముందుకొచ్చి మన రెవెన్యూ అసోసియేషన్ తరఫున వాళ్ళందరూ కూడా బ్లాంకెట్స్, పచ్చళ్ళు వాళ్ళకి అవసరం ఉంటాయి. పచ్చళ్ళు వాళ్ళు ఇప్పుడు అందరూ వాళ్ళే భోజనాలు తయారు చేసుకుంటారు. కూరగాయలు అవి అందుబాటులో ఉండవు. పచ్చళ్ళు అయితేనేమి, బ్లాంకెట్స్ అయితేనేమి, నిత్యావసరాలు అయితేనేమి, మినరల్ వాటర్ బాటిల్స్ అయితేనేమి సుమారుగా 4-5 ట్రక్కులకి వాళ్ళు తీసుకొని వచ్చారు, మినీ ట్రక్కులకి. వీటన్నిటినీ కూడా విజయవాడకి పంపడం కోసం ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే సందర్భంగా ఈరోజు మహిళా రెవెన్యూ సంఘం కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం వాళ్ళందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఓ గారికి, మొత్తం మన రెవెన్యూ అసోసియేషన్ తరఫున అన్ని ర్యాంకుల్లో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్కి ఈ పని చేస్తున్నందుకు నేను అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్వయాన మన జిల్లా నుంచి మంత్రి గారు, వారి కాన్స్టిట్యున్సీలో కూడా వరద ప్రభావం విపరీతంగా ఉంది. మన గుట్టిపాటి రవికుమార్ గారు కూడా ఎనర్జీ మినిస్టర్ గారు, వారు కూడా జిల్లాలో రెవెన్యూ మంత్రి గారు, ఎనర్జీ మినిస్టర్ గారు విస్తృతంగా పర్యటించారు. డిపార్ట్మెంట్కి బ్రహ్మాండమైన గైడెన్స్ ఇచ్చారు. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ కూడా టీసీలు, వీసీలు పెట్టి మోటివేట్ చేసి కలెక్టర్లందరినీ కూడా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీరాలలో క్షీరపురి చీరాల క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ముంతవారి సెంటర్ కూడలిలో వినాయక చవితి సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మట్టి వినాయక ప్రతిమలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకలను ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని పలువురు క్షీరపురి చీరాల క్లబ్ ప్రతినిధులు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా
చీరాలలో క్షీరపురి చీరాల క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ముంతవారి సెంటర్ కూడల్లో వినాయక చవితి సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులందరూ మట్టి విగ్రహాలు వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగకుండా పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని వివరించారు. అందరూ మట్టి విగ్రహాలు వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈసీఐ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఈ వారోత్సవాల కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ క్షీరపురి క్లబ్ తరఫున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చక్కగా జరిగినాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా 1200 వినాయక చవితి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వాటితో పాటు పత్రి మరియు పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పని, మరియు వినాయకుడి యొక్క ఇదంతా ప్రపంచం అంతా కూడా చక్కగా ఉండాలని, ఈ వరదలు అవన్నీ కూడా రాకుండా చక్కగా ఉండాలని చెప్పని ఆశిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు చిరపురి వాసవి క్లబ్స్ మొత్తం కూడా కలిసి వినాయకుడి కూడా భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే పత్రిక మరియు మీకు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా శుభాకాంక్షలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. స్థానిక రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. స్థానిక రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడొద్దన్నారు. ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని తెలియజేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ రోజు రైతులు శాపంగా మారాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, ప్రజలకు అండగా ఉంటూ, ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నిన్నటిదాకా మా నియోజకవర్గంలో వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు వస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి ఈ కెలామిటీ, ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తా ఉన్నారు. వర్ష బీభత్సం అనేది, ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి, కాలువలు 5 ఏళ్లు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం జరగడానికి కారణం అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికి మాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్లు. దాని పర్యవసానమే ఈరోజు కనపడతా ఉంది. 5 ఏళ్లు ఆ డ్రైన్ల వైపు చూడాల, ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు ముఖం కన్నెత్తి చూడాల, పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి. దాని పర్యవసానమే ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బియ్యం డ్రైన్ కానీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తులకు 2000 మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకలను ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని పర్చూరు వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ వెంకట శివప్రసాద్ అన్నారు. పరిరక్షణలో భాగంగా పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు కోట హరిబాబు, శ్రీనివాసరావులు సహకారంతో భక్తులకు 2000 మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ మట్టి విగ్రహాల్ని వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగకుండా పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని వారు వివరించారు. అందరూ మట్టి విగ్రహాల్ని వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్
రావారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమల్ని పర్చూరు రావాలన్నటువంటి భక్తులందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది కేవలం పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో నీరు కలుషితం కాకుండా ప్రజలకు కానివ్వండి, జీవరాశులకు కానివ్వండి ఎలాంటి అసౌకర్యం చేకూరదనేటువంటి ఉద్దేశంతో ఈ మట్టి ప్రతిమలు తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, నీరే జీవకోటి కానీ మనకు కానీ ప్రాణాధారం. అట్లాంటి నీటిని కలుషితం చేయకుండా ఉండేటువంటి ఉద్దేశంతో మట్టి ప్రతిమల్ని మేము చేపించి ప్రజలు పంపిణీ చేయడం ఆనందకరంగా ఉంది. 2000 ప్రతిమలని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దానికి అంతా కూడా గ్రామంలో అందరూ కూడా ఈ మట్టి ప్రతిమలు తీసుకున్నందుకు మేము సంతోషపడతాం. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,100 మంది భక్తులు దర్శించుకోగా 20,817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.39 కోట్లు వచ్చిందన్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చీరాలలో ఆమంచి అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ కి పాత కాపు అయిన ఆమంచి ఆ పార్టీ నుంచే జెడ్పీటీసీగా, ఎంపీపీగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ఇటు తిరిగి చివరకు మళ్లీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రంలోని అత్యధికంగా 42,000 ఓట్లు సాధించారు. చవితి వేడుకల సందడి అంతా ఇంతా కాదు. చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్ పురవీధులన్నీ చవితి పండుగ వేళ భక్తులతో కిక్కిరిసిపోయింది. వర్షం కూడా లెక్క చేయక భక్తులు గణపతి పూజలు నిర్వహించే క్రమంలో మార్కెట్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చవితి సందడితో చీరాల్లోని నెహ్రూ కూరగాయల మార్కెట్ పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడింది. పల్లెపట్నం తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి జరుపుకునే గణపతి నవరాత్రి వేడుకల కోలాహలం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా అంతా ఇంతా కాదు. మార్కెట్లో వివిధ రూపాల్లో వినాయక విగ్రహాల కొలువు నుంచి పండక్కి సంబంధించిన పండ్లు, పూలు కొనుగోళ్లతో మార్కెట్ అంతా వినాయక చవితి వేడుకల సందడిగా మారుమ్రోగింది. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 1 గంట పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజల్ని వార్త మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌక వారిని అక్కడే వదిలేసి కిందకొచ్చేసింది. అమెరికా కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషానికి న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ కు ఖాళీ క్యాప్సుల్ భూమిని చేరింది. వ్యోమగాములు లేకుండానే ఆటో పైలట్ పద్ధతిలో నాసా దీన్ని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చింది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్ లో ప్రయోగం చేపట్టింది. 10 రోజుల మిషన్ లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో పెను ప్రమాదం తప్పింది. ఇండోర్ జబల్పూర్ ఎక్స్ప్రెస్ కు చెందిన 2 బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస్తుంది క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే రైలు చాలా తక్కువ ఉందని ప్లాట్ఫామ్ పై ఆగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. అయితే రైలు దిగడానికి సిద్ధమవుతూ ఉండగా
ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలు మళ్లీ ట్రాక్ పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్ఆర్ఎస్పీ కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. 6 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. పైనుంచి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ను దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తూ ఉంటే గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన దేశంలో హ్యుందాయ్ క్రెటా మోడల్ కు మంచి డిమాండ్ ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ నుంచి అత్యంత అధికంగా అమ్ముడుతున్న కారు కూడా ఇదే. కాగా ఈ కార్ ఇప్పుడు హ్యుందాయ్ అప్గ్రేడ్ చేసింది. హ్యుందాయ్ క్రెటా కైట్ లిమిటెడ్ ఎడిషన్ పేరిట దీన్ని లాంచ్ చేసింది. 14.50 లక్షల ప్రారంభ ధరతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకమైన ఎడిషన్ లో అత్యధికంగా స్టైలింగ్ మీద ఫోకస్ పెట్టారు. పాత క్రెటాతో పోల్చితే దీనిలో అనేక రకాల విజువల్ అప్గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎస్యూవీలో పాత మోడల్లో ఉన్న మెకానికల్స్ డైమెన్షన్స్ పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. స్టైలింగ్ లుక్ విషయంలో ఏకంగా 21 మార్పులు చేసినట్టు ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ పకడ్బందీగా సిద్ధమవుతోంది. టీమిండియాకు T20 వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా తెచ్చుకుంది. అయితే కెప్టెన్ సంజు శాంసన్ విషయంలో మాత్రం రాజస్థాన్ సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. సంజు సారథ్యంలో రాజస్థాన్ ఇప్పటివరకు కప్పు కొట్టలేదు. అయినా సరే అతడిపై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. మరో ఏడాది కూడా అతన్నే కెప్టెన్ గా కొనసాగించడానికి రాజస్థాన్ యాజమాన్యం మొగ్గు చూపింది. 2025 ఎడిషన్ లోనూ సంజుని సారథిగా ఉంటాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకలుగా పండుగలు. బాపట్ల జిల్లా ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ తుషార్ డూడి దంపతులు. మానవాళిని మరచి సయ్యాటకు దిగిన సర్పాలు. కారంచేడు మండలం స్వర్ణలో ఘటన. పాముల సయ్యాటను చూసి నివ్వెరపోయిన ప్రజలు. విపత్తు సమయంలో రెవెన్యూ ఉద్యోగులు గొప్పగా సేవ చేశారు. విజయవాడలో వరద బాధితులకు 5 ట్రక్కుల్లో దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ, వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, కారంచేడు రోడ్, చీరాల. సెల్ 9533929292, 9533939393 మరియు 9533949494.